ఇల్లరికం. ఈ కథను రాసిన వాళ్ళు ఎన్. శివనాగేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. జయపురం అనే గ్రామంలో శివయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతని భార్య శారదమ్మ మహాసాధ్వి. వాళ్ళిద్దరికీ జయదేవుడు ఒక్కడే కొడుకు. జయదేవుడికి బాగా చదువు చెప్పించాలన్నది శివయ్య కోరిక. జయదేవుడు చదువులో చాలా చురుకైన వాడు. అతడికి 15 ఏళ్ల వయసు వచ్చేసరికి గ్రామ పాఠశాలలో ఉన్నంత వరకు చదువుని పూర్తి చేశాడు. ఇంకా పెద్ద చదువు చదవాలంటే పట్నం వెళ్ళాలి. తమ ఆర్థిక పరిస్థితి గురించి బాగా ఎరిగిన జయదేవుడు అంతటితో చదువు మాని పొలం పనుల్లో తండ్రికి సహాయపడాలని అనుకున్నాడు. అయితే శివయ్య అందుకు ఒప్పుకోక ఉన్న పొలంలో కొంత తాకట్టు పెట్టి జయదేవుణ్ణి పై చదువుల కోసం పట్నం పంపాడు. శివయ్య దంపతులు తిండికి ఇబ్బంది అయినా భరించారే కాని జయదేవుడి చదువుకు ఏ లోటు రానివ్వలేదు. ఇలా 4-5 ఏళ్ల తరువాత జయదేవుడు చదువు పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించాలన్న ఆలోచనలో ఉండగా అతడికి ధనరాజు అనే గొప్ప శ్రీమంతుడితో పరిచయం అయ్యింది. ఈ ధనరాజుకు ఒక్కతే కూతురు. బాగా చదువుకున్నవాడు. బుద్ధిమంతుడైన వాడికి తన కూతురునిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని ధనరాజు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఆయన జయదేవుణ్ణి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయంలో తల్లి వెంట ఉండి వడ్డన పనుల్లో సహాయపడిన దీపిక అందచందాలు, మాటతీరు జయదేవుణ్ణి బాగా ఆకర్షించాయి. భోజనాలయ్యాక ధనరాజు జయదేవుడితో, చూడు జయదేవా, నాకు దీపిక ఒక్కతే కూతురు. ఏదో దేవుడి దయ వల్ల లక్షలు ఆర్జించాను. దీపికే నా పంచ ప్రాణాలు. యోగ్యుడు, బాగా చదువు సంధ్యలున్న కుర్రవాడితో దీపిక పెళ్లి జరిపించాలని చాలా సంబంధాలు చూశాను. అయినా ఏవీ నాకు నచ్చలేదు. నీకు సమ్మతమైతే నిన్ను అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. దానికి జయదేవుడు ఆశ్చర్యపోయి, మీరు గొప్ప స్థితిమంతులు, నేను చాలా పేదవాడిని అని అన్నాడు. ఆ జవాబుకు ధనరాజు చిన్నగా నవ్వి, ఆ సంగతులన్నీ నేను ముందుగానే విచారించాను. అవేవి పెళ్లికి అడ్డురావు. ఇక సంగతేమంటే నువ్వు ఇల్లరికం రావలసి ఉంటుంది అని అన్నాడు. ఇల్లరికమా? క్షమించండి, అది వీలు పడదు. నా తల్లిదండ్రులు ఆశలన్నీ నా మీదే పెట్టుకుని చదివించారు. సాధ్యమైనంతలో వాళ్లను సుఖపెట్టవలసిన బాధ్యత నాకు ఉంది అన్నాడు జయదేవుడు. అదెవరు కాదంటారు? నీ తల్లిదండ్రులు నీతో పాటు ఇక్కడే ఉంటారు అన్నాడు ధనరాజు. జయదేవుడు సందేహిస్తూ ఉండగా ధనరాజు, పోనీ నీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను. వారు అంగీకరిస్తే ఆ పైన నీకెలాంటి అభ్యంతరం లేదుగా అని అడిగాడు. అందుకు జయదేవుడు సమ్మతించాడు. ఆ తరువాత ధనరాజు జయదేవుణ్ణి వెంటబెట్టుకొని అతడి గ్రామానికి వెళ్ళి అతడి తల్లిదండ్రులను కలుసుకొని, మీరు పేద రైతులైనా కష్టపడి కొడుకును చదివించారు అంటూ వాళ్లను మెచ్చుకొని సంగతి చెప్పి, మీ అబ్బాయి ఇల్లరికం రావటానికి సందేహిస్తున్నాడు, అతన్ని ఒప్పించండి అని పెద్దరికంగా మాట్లాడాడు. జయదేవుడి తల్లిదండ్రులు కొడుకుతో, నాయనా, మేం ముసలివాళ్లం. మా గురించి నీ భవిష్యత్తుని పాడు చేసుకోకు. వీరి అమ్మాయిని పెళ్లాడటం అన్ని విధాలా మంచిది అని అన్నారు. జయదేవుడు అందుకు ఒప్పుకున్నాడు. పెళ్ళయ్యాక అల్లుడితో పాటు శివయ్య దంపతులు కూడా తన ఇంటికే వచ్చి ఉండాలన్నాడు ధనరాజు. ఆయన మంచితనానికి శివయ్య, ఆయన భార్య చెప్పలేనంతగా సంతోషించారు. ఈ విధంగా దీపికతో జయదేవుడి పెళ్లి జరిగిపోయింది. ఇలా 1 నెల గడిచాక ధనరాజు జయదేవుడితో, ఎంత బ్రతిమాలినా మీ అమ్మ నాన్న ఇక్కడకు వచ్చి ఉండేందుకు ఇష్టం కనబరచటం లేదు. వాళ్ళకే ఇబ్బంది రాకుండా ప్రస్తుతానికి 1000 వరహాలు పంపిస్తాను అని దాపులో ఉన్న నౌకరును పిలిచి, ఒరేయ్, ఈ డబ్బు జాగ్రత్తగా తీసుకెళ్లి జయపురంలోని మా వియ్యంకుడికి ఇచ్చిరా అని వాడికి డబ్బు మూట ఇచ్చాడు. అది చూసిన జయదేవుడు మామగారి మంచితనానికి మురిసిపోయి దీపికతో సంతోషంగా రోజులు గడపసాగాడు.
ఇలా కొద్ది నెలలు గడిచాక ఒకనాడు ధనరాజు లేని సమయంలో జయదేవుడి బాల్య స్నేహితుడు సుధాముడు వచ్చాడు. అతడు జయదేవుడి తల్లిదండ్రుల క్షేమం గురించి చెప్పి, ఏమైనా నువ్వు ఇల్లరికం వెళ్ళి వాళ్ళ బాగోగులు చూడటం మరిచావని గ్రామంలో అందరూ చెప్పుకుంటున్నారు అని అన్నాడు. అది విని జయదేవుడు నొచ్చుకొని, నేనొకసారి మన గ్రామానికి వద్దామనుకుంటున్నాను. ఆ మధ్య మా అమ్మగారు నౌకరు చేత నాన్నకు 1000 వరహాలు పంపాడు. దీన్ని బట్టి మా అమ్మగారి మంచితనం తెలుస్తుంది కదా అని అన్నాడు. 1000 వరహాలా అంటూ సుధాముడు ఆశ్చర్యపోయి, అంత పెద్ద మొత్తం ముట్టి ఉంటే మీ నాన్న నాతో ఎందుకు చెప్పడు? ఇందులో ఏదో తిరకాసుంది. సరేలే వస్తాను అని వెళ్ళిపోయాడు. ఆ తరువాత జయదేవుడు దీపిక ఇంటి నౌకరును ప్రశ్నించగా వాడు ధనరాజు తన వియ్యంకుడికి ఇచ్చిరమ్మని చెప్పిన 1000 వరహాలు తిరిగి తీసుకున్నట్టుగా తెలిసిపోయింది. ఇందుకు దీపిక చాలా బాధపడుతూ, డబ్బు విషయంలో మా నాన్న చాలా పిసినారి, ఏం చేస్తే బావుంటుందో మీరే ఆలోచించండి అని అన్నది. ఆ మర్నాడే దీపికకు కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. మంచం మీది నుంచి దిగటం కష్టమైపోయింది. మాట్లాడగలగటం కూడా అంతంత మాత్రం. ధనరాజు వైద్యుణ్ణి పిలిపించాడు. ఆయన ఇచ్చిన మందులు వారం రోజులు వాడిన దీపికలో ఏ మార్పు రాలేదు. కూతురి స్థితి చూసి విలవిల్లాడిపోతున్న ధనరాజుతో జయదేవుడు, మామగారు, ఇక ఈ వైద్యుడి వల్ల కాదు. మా గ్రామంలో సుధాముడనే గొప్ప వైద్యుడు ఉన్నాడు. ఆయన్ను పిలిపిద్దాం అని అన్నాడు. ఇందుకు ధనరాజు సరేనన్నాడు. సంగతి సందర్భాలు వివరిస్తూ లేఖ రాసి జయదేవుడు దాన్ని నౌకరు ద్వారా సుధాముడికి పంపాడు. సుధాముడు వచ్చి దీపికను పరీక్షించి ఏవో మందులు ఇచ్చి ధనరాజుతో, ఈ వ్యాధి కేవలం మందులతో కుదిరేది కాదు, ముఖ్యంగా గాలి మార్పిడి అవసరం. అమ్మాయిని అత్తగారి పల్లె గ్రామానికి పంపించండి. నేను ఆ గ్రామం వాణ్ణే. అక్కడి చెట్టు చేమ, పరిశుభ్రమైన గాలితో పాటు దాపులో ఉన్న సెలయేటి నీరు అమ్మాయిని త్వరగా ఆరోగ్యవంతురాలిని చేస్తుంది అని చెప్పాడు. ధనరాజు ఇక చేసేది లేక అయిష్టంగానే ఇందుకు సమ్మతించాడు. ఆయనకు ఏవో తీరని పనులుండటంతో జయదేవుడు భార్యను తన గ్రామానికి తీసుకెళ్లాడు. శివయ్య, శారదమ్మలు తమ ఇంటికి వచ్చిన కొడుకు కోడలిని చూసి పరమానందం చెందారు. అత్తమామల ఆప్యాయత, ఆదరణల మధ్య దీపికకు తానేదో ఇంతకాలంగా పోగొట్టుకున్న ఆనందం లభ్యమైనట్టుగా తోచింది. ఇలా వారం రోజుల తరువాత తనను చూడవచ్చిన తండ్రితో అత్తవారింట తనకెంతో సుఖంగా కాలం గడుస్తున్నది చెప్పి, నాన్న, మనకు ఆస్తిపాస్తులకేమీ కొదవలేదు కదా, నీకు ఇల్లరికపుటల్లుడెందుకు? అమ్మా, నువ్వు ఆ గజిబిజి పట్నం వాసం వదిలి ప్రశాంతంగా ఉండే ఈ గ్రామంలో హాయిగా ఎందుకు కాలం గడపకూడదు అని అడిగింది. ఆ ప్రశ్నకు ధనరాజు చలించిపోయి, అమ్మా, నీ అత్తమామలు నిన్ను కన్నబిడ్డల్లాగా చూసుకోవటం గమనించాను. పట్నంలో పుట్టి ఏ కష్టం లేకుండా పెరిగిన దానివి. పల్లెలో అత్తవారింట సుఖంగా కాపురం చెయ్యలేవేమో అన్న అపోహతో నీ భర్తను ఇల్లరికం ఉండమని కోరటం జరిగింది. మనసుకు కష్టం కలిగించవచ్చు. ఈ అన్నదేమీ మీ ఆయనతో చెప్పకు అని అన్నాడు. దానికి దీపిక అనుమానంగా, ఇంతకును నేను చెప్పినట్టుగా ఇక్కడికొచ్చి స్థిరపడిపోవటానికి ఇష్టపడినట్టేనా అని అడిగింది. కాకేమిటి, ఈ దాపుల్లోనే నేను, మీ అమ్మ కాస్త విశాలంగా ఉండే ఇల్లు కట్టుకుంటాం. మా శేష జీవితాన్ని నీ అత్తమామలతో పాటు ఇక్కడే హాయిగా గడిపేస్తాం అన్నాడు ధనరాజు ఎంతో సంతోషంగా. ఇలా ఈ సంగతి విని జయదేవుడితో పాటు అతడి తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడ్డారు. ఇలా ఇల్లరికం అనే ఈ కథ సమాప్తమైంది. రాజైన పేదవాడు. ఈ కథను రాసిన వారు సి. మాధవరావు. ఇక కథలోకి వెళ్దాం. కైరో నగరంలో మహ్మద్ అనే నిరుపేద యువకుడు ఉండేవాడు. అతని తండ్రి తోలుతిత్తిలో నీరు తెచ్చి ధనికుల దుకాణాల ముందు చల్లి ఆ విధంగా జీవయాత్ర సాగించాడు. మహ్మద్ కాస్త పెరిగాక అతను కూడా ఒక చిన్న తోలుతిత్తి తీసుకొని నీళ్లు చేరవేసే పనిలో తండ్రికి సహాయపడుతూ వచ్చాడు.
ఇలా కొంతకాలమయ్యాక మహమ్మద్ తండ్రి చనిపోయాడు. మహమ్మద్కు తండ్రి నుంచి దక్కిన ఆస్తి 2 తోలుతిత్తులే. మహమ్మద్ తన తండ్రిలాగా దృఢశరీరుడు కాదు. తన తండ్రి చేసిన వృత్తి తనకు సాధ్యం కాదని తెలుసుకొని అతను పగలు వీధుల వెంట తిరిగి భిక్షమెత్తి రాత్రిపూట మసీదు దగ్గర తోలుతిత్తులను తలగడగా పెట్టుకొని పడుకొని నిద్రపోతూ ఉండేవాడు. అతను ముష్టెత్తిన డబ్బులు సరిగ్గా తిండికే సరిపోయేవి కావు. అందుచేత అతను ఎలాంటి సుఖాలు ఎరగడు. ఇదిలా ఉండగా మహమ్మద్కు ఒకనాడు ఒక ధనికుడు 5 వెండి దిర్హములు చేతిలో పెట్టాడు. ఏమంటే ఆ రోజు ఆ ధనికుడి పుట్టినరోజు. ఆ డబ్బుతో మహమ్మద్ గొప్పగా విందు భోజనం చేద్దామనుకొని తిండి దుకాణాలున్న ప్రాంతంకేసి బయలుదేరాడు. దారిలో అతనికొక మనుషుల గుంపు కనపడింది. అందరూ నవ్వుతూ అల్లరి చేస్తూ ఉన్నారు. ఆ గుంపు మధ్య ఒక కోతిని పట్టుకొని ఒక మనిషి నడుస్తున్నాడు. ఆ కోతిని చూడగానే మహమ్మద్కు అది తన దగ్గర ఉంటే తన జన్మకు ఇంకే వినోదమూ అక్కర్లేదని అనిపించింది. అందుచేత అతను కోతిగలవాణ్ణి సమీపించి తన వద్ద ఉన్న 5 దిర్హములు పెట్టి ఆ కోతిని కొన్నాడు. కోతిని సంపాదించాక మహమ్మద్కు కొత్త సమస్య వచ్చింది. దాన్ని తీసుకొని తాను మసీదు ఛాయలకు పోవటానికి లేదు. అందుచేత అతను తానెరిగిన ఒక పాడుబడిన ఇంటికి పోయి రాత్రికి అక్కడే పడుకుందామని అనుకున్నాడు. మరొకటి ఆహార సమస్య. మహమ్మద్కు ఆ పూట తిండి లేదు. రేపటి నుంచి అతను తన పొట్ట నింపుకోవటంతో పాటు కోతిని కూడా పోషించాలి. అయితే ఈ రెండవ సమస్య మహమ్మద్ ఊహించని విధంగా తేలిపోయింది. అతను కోతితో పాటు పాడుబడిన ఇంట ప్రవేశించగానే ఆ కోతి తన శరీరాన్ని కంపించటం మొదలుపెట్టి ఆకస్మికంగా ఒక యువకుడుగా మారిపోయింది. ఈ మార్పు చూసి నిర్ఘాంతపోయిన మహమ్మద్తో ఆ యువకుడు, మహమ్మద్, పాపం, నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి నన్ను కొని నీకు తిండి కూడా లేకుండా చేసుకున్నావు. ఊరికే దిగులు పడకు. ఇదిగో ఈ బంగారు దీనారం తీసుకొని అంగడికి వెళ్ళి మనిద్దరికీ మంచి భోజనం పదార్థాలు పట్టుకురా అని అన్నాడు. నేను నిన్నెందుకు కొన్నాను? నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నీకేం కావాలి? అని మహమ్మద్ అడిగాడు. ఈ ప్రశ్నలన్నీ వేస్తూ కూర్చోక వేగిరం తిండి పట్టుకురా. నాకు ఆకలి దహించుకుపోతుంది. ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో, నేను నీ అదృష్ట దేవతను. నా వల్ల నీకు ధనము, కీర్తి, హోదా అన్నీ వస్తాయి అన్నాడు ఆ కోతి యువకుడు. మహమ్మద్ దుకాణాల వద్దకు పరిగెత్తిపోయి ఖరీదైన తినుబండారాలని ఎన్నో తీసుకొచ్చాడు. వాటిని ఇద్దరూ తిన్నారు. అది మహమ్మద్ ప్రాణానికి మహత్తరమైన విందు. కడుపు నిండా తిన్నాక ఇద్దరూ పడుకొని నిద్రపోయారు. మర్నాడు ఉదయం కోతి యువకుడు మహమ్మద్తో, మనకి పాడుబడిన కొంపలో ఉండే ప్రారబ్ధమేంటి? డబ్బిస్తాను, మంచి భవంతిని చూసి బాడుగకు మాట్లాడిరా అంటూ బోలెడంత బంగారం ఇచ్చాడు. వాళ్ళు ఉండటానికి గొప్ప భవనము, వాళ్ళు ధరించటానికి మేలైన దుస్తులు ఏర్పాటయ్యాయి. మహమ్మద్ స్నానశాలకు వెళ్ళి వచ్చి కొత్త బట్టలు ధరిస్తే రాజకుమారుడిలాగా ఉన్నాడు. చూడు మహమ్మద్, నీకు చంద్రబింబం లాంటి రాజకుమార్తె దొరికేటట్లయితే పెళ్లాడతావా అని కోతి యువకుడు అడిగాడు. ఓ, తప్పక పెళ్లాడతాను అన్నాడు మహమ్మద్ ధైర్యంగా. అయితే ఈ పొట్లం తీసుకుపోయి ఈ నగరపు సుల్తానుకు కానుకగా ఇచ్చి ఏమి కావాలని ఆయన అడిగితే ఆయన కుమార్తెనిచ్చి పెళ్లి చెయ్యమని అడుగు. ఆ పిల్ల నీకు రాసిపెట్టి ఉంది. అందుచేత సుల్తాను నిన్ను తన అల్లుణ్ణి చేసుకోటానికి ఒప్పుకుంటాడు అన్నాడు కోతి యువకుడు. మహమ్మద్ బయలుదేరి రాజభవనానికి వెళ్ళాడు. ద్వారపాలకులు అతని దుస్తులు చూసి గొప్పవాడనుకొని అతను సుల్తాను గారికి కానుక సమర్పించుకోవటానికి వచ్చాడని తెలిసి లోపలికి పోనిచ్చారు. మహమ్మద్ సుల్తానుకు సలాం చేసి తాను తెచ్చిన పొట్లాన్ని అందిస్తూ, ఈ కానుక తమ ఘనతకు తగినది కాదు, నా పేదరికానికి తగినటువంటిది. దయచేసి స్వీకరించండి అని చెప్పాడు. సుల్తాను దాన్ని అందుకొని అక్కడే ఉన్న ప్రధాన వజీరికిచ్చాడు. ఆ పొట్లం విప్పి చూస్తే అందులో చక్రవర్తులు ధరించదగిన రత్నాభరణాలు ఉన్నాయి. సుల్తాను వాటిని చూసి నిర్ఘాంతపోయి,
నీ కానుకను స్వీకరించాం. దీనికి ప్రతిగా ఏం కోరుకుంటావో కోరుకో అని అన్నాడు. నేను వేరే బహుమానాలేవి కోరను. తమ కుమార్తెను నాకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు మహమ్మద్. సుల్తాను మహమ్మద్ కేసి చాలాసేపు చూసి తన వజీరు కేసి తిరిగి, నాకేమీ అభ్యంతరం కనపడటం లేదు. నీ సలహా ఏమిటి అని అన్నాడు. వజీరు తల ఊపి, అమ్మాయిని చేసుకోవటానికి అర్హుడులాగే కనిపిస్తున్నాడు. అయినా ఒక చిన్న పరీక్ష పెడితే బాగుంటుందని తోస్తుంది అని అన్నాడు. ఏం పరీక్ష అని సుల్తాను వజీరును అడిగాడు. మన వద్ద ఉన్న పెద్ద వజ్రం అతనికి చూపించి, అమ్మాయికి కానుకగా అలాంటిది మరొకటి తెమ్మందాం అన్నాడు వజీరు. మహమ్మద్ సుల్తాను గారి వద్ద ఉండే పెద్ద వజ్రాన్ని చూడగానే హతాశుడైపోయాడు. అది అపురూపమైన వజ్రం. అతను దాన్ని శ్రద్ధగా పరిశీలించి పైకి తన జంకు తెలియకుండా, ఇలాంటిదే మరొకటి తెచ్చి రేపు తమ దర్శనం చేసుకుంటాను అని బింకంగా వచ్చేశాడు. అతను రాగానే కోతి యువకుడు, నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడిగాడు. మహమ్మద్ జరిగినదంతా అతనికి చెప్పాడు. సుల్తాను కోరిన వజ్రం లాంటివి 10 ఇస్తానన్నాడు కోతి యువకుడు. అతను అన్నంత పని చేశాడు. మర్నాడు ఉదయం మహమ్మద్ పావురాయి గుడ్లంత ప్రమాణం గల మేలు రకం వజ్రాలని 10 తీసుకొని సుల్తాను వద్దకు వెళ్ళి, తమరు కోరినటువంటి వజ్రాలు నా దగ్గర 1 కాదు 10 దొరికాయి. అందుచేత 10 తెచ్చాను. అందులో మీకు నచ్చినవి ఉంచుకొని మిగతావి పారేయండి అని అన్నాడు. అప్పుడు సుల్తాన్ ఏం చేద్దామన్నట్టుగా వజీరు కేసి చూశాడు. పెళ్లికి ఒప్పుకోమన్నట్టు వజీరు తల ఊపాడు. సుల్తాను కాజీని సాక్షులను పిలిపించి తన కుమార్తెను మహమ్మద్కిచ్చి వివాహం చేసినట్టుగా పత్రం రాయించాడు. మహమ్మద్ ఆ పత్రాన్ని తీసుకొని ఇంటికి వచ్చి కోతి యువకుడికి చూపాడు. నేను చెప్పలేదా, నా సహాయంతో నువ్వు సుల్తాను కుమార్తెను పెళ్లాడావు కనుక నాకొక్క చిన్న ప్రత్యుపకారం చేసి పెట్టాలి అన్నాడు కోతి యువకుడు. ఉపకారమా, నా ప్రాణం అడిగిన ఇస్తాను అన్నాడు మహమ్మద్. నీ భార్య కుడి చేతికి ఒక బాహుబంధం ఉంది. ఇవాళ రాత్రి మిమ్మల్నిద్దరిని గదిలోకి పంపగానే ఆ బాహుబంధం అడిగి తీసుకొని తెచ్చి నాకిచ్చి ఆ తరువాతనే నువ్వు ఆమెతో దాంపత్యం ప్రారంభించాలి. ఆ బాహుబంధం నా చేతిలో ఉంచేదాకా నువ్వు ఆమెను తాకనైనా తాకరాదు. ఇదే నా కోరిక అన్నాడు కోతి యువకుడు. నేనడిగితే నా భార్య నిరాకరించదనుకుంటాను. ఆ బాహుబంధం తెచ్చి నీకిచ్చిన దాకా ఆమెను పరస్త్రీగానే చూస్తాను అని మహమ్మద్ మాట ఇచ్చాడు. ఆ రాత్రి సుల్తాను కుమార్తె లోపలికి రాగానే మహమ్మద్ ఆమె కుడి చేతికి ఉన్న బాహుబంధం తనకు కావాలని అన్నాడు. కావాలంటే తీసుకోండి, అది ఏమంత విలువైనది కాదు. నా చిన్నతనంలో దాది కట్టిన తాయెత్తు అందులో ఉంది అంటూ సుల్తాను కుమార్తె తన బాహుబంధాన్ని విప్పి మహమ్మద్కి ఇచ్చింది. ఇప్పుడే వస్తాను అంటూ మహమ్మద్ అతి వేగంగా తమ ఇంటికి వెళ్ళి ఆ బాహుబంధాన్ని కోతి యువకుడికిచ్చి వెంటనే రాజసౌధానికి తిరిగి వచ్చాడు. అతను తన పడక గదిలోకి అడుగు పెడుతూ ఉండగానే అతనికేదో మైకం వచ్చినట్లుగా అయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. అతను మూర్ఛపోయాడు. అతనికి తిరిగి స్పృహ తెలిసేసరికి అతను తన పాత చింకి దుస్తులతో ఆ పాడుబడిన ఇంట్లో కటిక నేలపైన మట్టిలో పడి ఉన్నాడు. కోతి యువకుడు గాని కనిపించలేదు. సుల్తాను కుమార్తె తన వివాహము, రాజభవనము సమస్తము ఒక కలలాగా తోచింది. మహమ్మద్ మతిపోయిన వాడిలాగా కైరో నగర వీధుల వెంట తిరగటం ప్రారంభించాడు. ఒకచోట వీధి పక్కన ఒక జ్యోతిష్య మాంత్రికుడు చతికిలబడి కూర్చొని ఉన్నాడు. అతని ముందు ఏవో కాగితాలు, ప్రశ్న పరికరాలు ఉన్నాయి. ఆ మనిషిని చూడగానే మహమ్మద్కు ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది. అతను ఆ మాంత్రికుడికెదురుగా కూర్చొని తన జాతకం చెప్పమన్నాడు. అప్పుడా మాంత్రికుడు మహమ్మద్ కేసి చురచురా చూసి, భార్యను పోగొట్టుకున్నవాడివి నువ్వేనా అని అడిగాడు. అవును అన్నాడు మహమ్మద్ ఆత్రంగా. అమాయకుడా, నువ్వు కొన్న కోతి మనిషి కూడా కాదు, ఒక దుష్ట పిశాచి. వాడు నిన్ను చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ దుర్మార్గుడు సుల్తాను కుమార్తె పైన ఏనాడో కన్నేశాడు.
కాని ఆమె చేతికి తాయెత్తు ఉండటం చేత వాడామెను ఏమీ చేయలేకపోయాడు. ఆ తాయెత్తు కాజేయటానికి వాడు నిన్ను ఉపయోగించి ఆమెను కాజేసుకుపోయాడు. కాని ఆ పిశాచిని నిర్మూలించవచ్చుననుకుంటాను అని ఆ మాంత్రికుడు ఒక కాగితం మీద అర్థం లేని గీతలేవో గీసి మహమ్మద్ చేతికిస్తూ, ఈ కాగితం పట్టుకొని నేను చెప్పే స్థలానికి వెళ్ళు. అటుగా ఒక తండా వస్తుంది. ఆ తండాకు నాయకుడైన వాణ్ణి గుర్తించి అతనికి ఈ కాగితం ఇవ్వు. నాకిప్పుడు నువ్వేమీ ఇవ్వనక్కర్లేదు. నీ పని సానుకూలమైన తర్వాత ఇద్దువుగాని అని అన్నాడు. మాంత్రికుడు చెప్పిన చోటికి దారి గుర్తులు తెలుసుకొని ఆ రాత్రికి మహమ్మద్ అక్కడికి చేరుకున్నాడు. అదొక ఎడారి ప్రదేశం. అక్కడ ఎటు చూసినా గడ్డి ఎత్తుగా పెరిగి ఉంది. అతను ఒక చోట కూర్చొని ఆలకించాడు. అంతటా పక్షులు పరిగెడుతున్నట్టుగా ధ్వనులు వినిపించాయి. కాని కంటికేమీ కనిపించలేదు. అంతకంతకు అతనికి భయం ముంచుకొస్తుంది. ఇంతలో దూరంగా కాగడాలు కనిపించాయి. పట్టుకున్న వాళ్ళు కనిపించలేదు. అసంఖ్యాకమైన కాగడాలు గాలిలో తేలివస్తున్నట్టుగా ఉంది. కొంచెం దగ్గరికి వచ్చాక ఆ కాగడాల నడి మధ్యన ఒక సింహాసనం మీద కూర్చొని ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి తనకేసే చూస్తూ ఉండటం గమనించి మహమ్మద్ ఆయనకు కాగితం అందించాడు. ఆయన కాగితం చదివి చూసుకొని కాగడాలను ఆపి ఎవరినో అదృశ్య వ్యక్తిని పిలిచి, ఆత్రాష్, నువ్వు కైరోకి వెళ్ళి ఫలానా పిశాచిని గొలుసులతో బంధించి పట్టుకురా అని ఆజ్ఞాపించాడు. 1 గంట లోపల కోతి యువకుడు గొలుసులతో బంధింపబడి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అదృశ్య వ్యక్తుల నాయకుడు అతన్ని, ఈ మనిషి నోటి ముందరి ముద్ద ఎందుకు కాజేసి కబలించావు అని అడిగాడు. ఆ ముద్దను నేనింకా కబలించలేదు. అది నా కోసం తయారు చేసుకున్న ముద్దే అన్నాడు కోతి యువకుడు. అతని బాహుబంధం వెంటనే అతనికిచ్చేయి అన్నాడు నాయకుడు. దాన్ని నా దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు అంటూ కోతి యువకుడు తన నోరు తెరిచి బాహుబంధాన్ని మింగేశాడు. మరుక్షణమే నాయకుడు అతని నెత్తిన చెయ్యి పెట్టి అనగనొక్కాడు. కోతి యువకుడు అనగారిపోయి చివరకు కాయ పగిలినట్టుగా పగిలిపోయాడు. తరువాత నాయకుడి ఆజ్ఞ ప్రకారం ఒక అదృశ్య వ్యక్తి కోతి యువకుడి శిథిలాలలో నుంచి బాహుబంధాన్ని తీసి మహమ్మద్ చేతిలో పెట్టాడు. మహమ్మద్ ఆ బాహుబంధాన్ని చేత పట్టుకున్న మరుక్షణం దృశ్యం మారిపోయింది. స్పృహపోక పూర్వంలాగే అతను సుల్తానుగారి భవనంలో పడక గదిలో ఉన్నాడు. సుల్తాను కుమార్తె శయ్య మీద పడుకొని నిద్రపోతుంది. అతను ఆమె చేతికి బాహుబంధం కట్టగానే ఆమె లేచి కూర్చుంది. ఈసారి అతనికి మరొక కల మంచి మేలు కోరినట్టుగా ఉంది. మర్నాడు అతన్ని గాని అతని భార్యని కాని ఎవరూ కూడా మీరు 2 రోజులు ఏమయ్యారు అని అడగలేదు. ఇక మహమ్మద్కు ఎలాంటి చిక్కులు ఏర్పడలేదు. అతను సుల్తాను కుమార్తెతో సుఖంగా కాపురం చేస్తూ సుల్తానుకు వేరే మగపిల్లలు లేనందున ఆయన అనంతరం తానే కైరోకు సుల్తాన్ అయ్యాడు. ఇలా రాజైన పేదవాడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ మాట తప్పని వాడు, టర్కీ జానపద కథ. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం టర్కీ దేశంలో అబ్దుల్ హమీద్ అనే వర్తకుడు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక అపూర్వమైన అరేబియా జాతి గుర్రం ఉండేది. ఆయనకు ఆ గుర్రం అంటే చాలా ఇష్టం. కాని వయసు మీరిపోవటం చేత ఆయన దాని మీద స్వారీ చెయ్యలేక దానిని అమ్మేయటానికి నిశ్చయించాడు. దానిని ఆయన 300 దీనారాలకు అమ్మాలనుకున్నాడు. కాని అంత ధర ఇచ్చి కొనేవారు లేకపోయారు. ఒక రోజున అజీజ్ అనే యువకుడు అబ్దుల్ హమీద్ వద్దకు వచ్చి వినయంగా సలాము చేసి, అయ్యా, నేను ఉన్నత కుటుంబంలో పుట్టినవాణ్ణే కాని చాలా బీదవాణ్ణి. మీ గుర్రం మీద నాకు చాలా మక్కువ. అయితే దాని ధరను ఇచ్చుకోలేను. అయితే మీరు దయతో ఆ గుర్రాన్ని నాకు ఇచ్చినట్లయితే దూరదేశాలకు పోయి సంపాదన పరుణ్ణి కావాలనుకుంటున్నాను. 1 సంవత్సరానికి తిరిగి వచ్చి నేను ఈలోపుగా సంపాదించినదంతా గుర్రం మూల్యం కింద మీకు ఇచ్చుకుంటాను. ఇందుకు తప్పనని మీకు మాట ఇస్తున్నాను అని అన్నాడు. హమీద్ కొంచెంసేపు ఆలోచించి, సరే, నువ్వు పెట్టిన షరతు ప్రకారం గుర్రాన్ని తీసుకువెళ్ళు అంటూ చర్నాకోలా తెచ్చి అజీజ్ చేతికి ఇచ్చాడు.
అజీజ్ సంతోషంగా ఆ గుర్రాన్ని ఎక్కి తన అదృష్టాన్ని వెతుక్కుంటూ దేశాల వెంట బయలుదేరాడు. కొంతకాలం ప్రయాణం చేసి అతను ఒక పట్టణం చేరుకున్నాడు. అతను రాజప్రాసాదం ముందు నుంచి వెళుతూ ఉండగా కిటికీ దగ్గర నిలబడిన రాజుగారి దృష్టి అజీజ్ ఎక్కిన గుర్రంపై పడింది. ఆ అరేబియా జాతి గుర్రం తన వద్ద ఉంటే బాగుండుననిపించింది. రాజు వెంటనే తన నౌకర్లను అజీజ్ బస చేసి ఉన్న సత్రానికి పంపి అతన్ని పిలిపించి, నీ గుర్రాన్ని నేను కొనాలనుకుంటున్నాను, దాని వెల ఎంత అని అడిగాడు. అజీజుకు ఆ గుర్రాన్ని అమ్మాలని లేదు. కాని రాజు పిలిపించి అడిగినప్పుడు అమ్మననటం భావ్యం కాదు కనుక హమీదుకు హెచ్చు సొమ్ము ముట్టజెప్పి సంతోషపెట్టాలన్న ఉద్దేశంతో, మహారాజా, దీని వెల 900 బంగారు దీనారాలు అని చెప్పాడు. రాజుకు భయంకరంగా తోచింది. కాని గుర్రాన్ని వదలబుద్ధి కాలేదు. అందుచేత ఆయన అజీజుతో, నువ్వు చాలా హెచ్చు ధర చెబుతున్నావు, నన్ను కొంచెం ఆలోచించుకోనియ్యి, రేపు ఉదయం ధర పరిష్కరించుకుందాం అని అతన్ని పంపేశాడు. అజీజ్ వెళ్ళిపోయాక రాజు తన మంత్రులను పిలిచి ఆ అపూర్వమైన గుర్రాన్ని తక్కువ ధరకు కొనే ఉపాయం చెప్పమన్నాడు. ఎవరికి తోచిన ఉపాయం వారు చెప్పారు. కాని అవేవి రాజుకు ఏమాత్రమూ నచ్చలేదు. అప్పుడు ముఖ్యమంత్రి, మహారాజా, రేపు ఆ యువకుణ్ణి మన ఉపవనంలో కలుసుకునేటప్పుడు రాజకుమార్తెను దగ్గర ఉంచుకొని ఆమె ద్వారా కూడా బేరం సాగించండి. అతను తగ్గి రాక ఏం చేస్తాడు? కాకపోయినా వంట ఇంటి కుందేలు గుర్రాన్ని మనం అడిగిన ధరకు ఇవ్వకుండా అతను మన నుంచి తప్పించుకొని నగరం దాటి ఎక్కడికి పోగలడు అని సలహా ఇచ్చాడు. ఈ సలహా రాజుకు నచ్చింది. ఆయన మర్నాడు ఉదయం అజీజును తోటలోకి తీసుకురమ్మని తనకన్నా ముందుగా తన కుమార్తెను తోటలోకి పంపాడు. అజీజ్ తన గుర్రం మీద వచ్చేసరికి రాజకుమార్తె తోటలో చలువరాతి తిన్నె మీద ఒంటరిగా కూర్చొని ఉంది. ఆమెకు అజీజ్ చాలా అందంగా కనిపించాడు. ఆ గుర్రం మీద స్వారీ చేయటానికి తన ముసలి తండ్రి కన్నా అతడే యోగ్యుడని ఆమెకు అనిపించింది. అతడే తనకు తగిన భర్త అని కూడా ఆమె భావించింది. ఆమె గుర్రాన్ని చూస్తున్న దానిలాగా అతన్ని సమీపించి, నువ్వు ఈ గుర్రాన్ని చౌకగా అమ్మకపోతే నీ ప్రాణాలకే ప్రమాదముంది. అందుచేత తప్పించుకు పారిపోవటం తప్ప నీకు వేరే మార్గం లేదు. నా దగ్గర ఒక అంగరక ఉన్నది. దాని నిండా అనేక వేల దీనారాలు కుట్టి ఉన్నాయి. మా నాన్న రాగానే దాహంగా ఉందని అడుగు. నేను వెళ్ళి అంగరక తొడుక్కొని మంచినీరు తెస్తాను. ఆ తర్వాత మనమిద్దరము గుర్రం మీద ఎక్కడికైనా పారిపోదాం అని అన్నది. ఇంతలో రాజు అక్కడికి వచ్చాడు. అజీజ్ తనకు దాహంగా ఉందని అన్నాడు. రాజకుమార్తె లోపలికి వెళ్ళి అంగరక ధరించి నీళ్లతో తిరిగి వచ్చింది. అజీజ్ నీరు అందుకోబోతున్నట్టుగా చేతులు చాచి ఆమెను పట్టుకొని గుర్రం మీద ఎక్కించి తాను కూడా ఎక్కి మెరుపులాగా మాయమయ్యాడు. రాజు జరిగినది గ్రహించి అతని వెనకగా ఆశ్విక భటులను పంపాడు. కాని వాళ్ళు అజీజును అందుకోలేకపోయారు. అజీజ్ రాజకుమార్తెతో కలిసి అనేక దేశాలు తిరిగాడు. వారికి రోజులు హాయిగా గడిచిపోయాయి. సంవత్సరం గడువు పూర్తి కావచ్చింది. అతని విచారం గమనించి రాజకుమార్తె, ఎందుకిలా కుంగిపోతున్నావని కారణం అడిగింది. అజీజ్ అబ్దుల్ హమీద్తో తాను చేసుకున్న ఒప్పందం గురించి ఆమెకు చెప్పి, ఈ గుర్రం ద్వారా నేను సంపాదించుకున్నదంతా హమీదుకు ఇచ్చేస్తానని ప్రమాణం చేశాను. ఆయనకివ్వవలసిన దానిలో నీ అంగరక, నువ్వు కూడా ఉన్నావు. కాని నిన్ను విడిచి నేను బ్రతకలేను అని గోల పెట్టాడు. రాజకుమారి ఆశ్చర్యంతో, ఇదేమిటి, నువ్వు నన్ను గెలుచుకున్నావు? నీ మీది ప్రేమ చేత నేను నా వాళ్ళందరినీ విడిచిపెట్టి నీ వెంట వచ్చాను. హమీదుకు మన విషయం ఏమీ తెలియదు. కావాలంటే గుర్రం మూల్యం కింద హమీదుకు 1000 దీనారాలు ఇచ్చేయ్, సంతోషిస్తాడు అని సలహా ఇచ్చింది. కాని అందుకు అజీజ్ ఒప్పుకోలేదు. తమకు ఎంత కష్టమైనా సరే ఆడిన మాట తప్పనని అతను పట్టుబట్టాడు. గడువు లోపల వాళ్ళు హమీదు ఉన్న చోటికి చేరారు. అజీజ్ హమీదుకు సలాం చేసి, నేను చాలా దూరదేశాలు తిరిగి వచ్చాను. మీరిచ్చిన గుర్రం వల్ల ఈ రాకుమారిని
బంగారు కాసులు కుట్టిన ఈ అంగరక సంపాదించాను. గుర్రం మూల్యం కింద వీటిని స్వీకరించండి అని అన్నాడు. ఉదార బుద్ధిగల హమీద్కు అజీజును చూసి ఆనందం కలిగింది, జాలి కూడా వేసింది. ఆయన చిరునవ్వు నవ్వి, నీ నిజాయితీ మెచ్చదగినది. ఈ అంగరక నాకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న బంగారం చెరిసగం తీసుకుందాం. గుర్రాన్ని, రాజకుమార్తెను నువ్వే ఉంచుకో అంటూ అజీజును, రాజకుమార్తెను మనసారా దీవించాడు. ఇలా మాట తప్పనివాడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ దూరపు కొండలు. ఈ కథను రాసిన వారు సాయిరాం ప్రసాద్. ఇక కథలోకి వెళ్దాం. లచ్చిశెట్టి పచారీ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న చిల్లర వర్తకుడు. అతడికి మోటుపల్లి రేవు నుంచి తూర్పు దీవులకు వెళ్ళి వ్యాపారం చేస్తే కోట్లకు పడగలెత్తవచ్చునని ఎవరో బాగా నూరిపోశారు. అయితే తల్లిదండ్రులు, భార్య దూరపు కొండలు ఎప్పుడూ నున్నగానే కనిపిస్తాయని, వ్యాపార దక్షత ఉండాలే కానీ ధనం సంపాదించటానికి అలా దేశాలు పట్టి పోవక్కర్లేదని ఎంతగానో చెప్పి చూశారు. కానీ లచ్చిశెట్టి మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోక తూర్పు దీవులకు వెళ్ళటానికి సన్నాహాలు ప్రారంభించాడు. ఇలా ఉండగా ధనం సంపాదించటానికి తూర్పు దీవులకు వెళ్ళి తిరిగి వచ్చిన లచ్చిశెట్టి బంధువు ఒక ఆయన అతడి ఇంటికి వచ్చాడు. లచ్చిశెట్టి ఆ దీవుల విశేషాలు బంధువును అడిగి తెలుసుకుంటూ, అక్కడ రత్నాలు రాసులు పోసి వీధుల్లో అమ్ముతారట, నిజమేనా అని అడిగాడు. శెట్టి బంధువు విసుక్కుంటూ, అసలక్కడ రత్నాలే లేవు, గొప్పగా ఉంటుందని పాలరాతితో చేసిన తూకం రాళ్ళు తీసుకుపోయాను. వాళ్ళు నా దగ్గర ఉన్న రకరకాల వస్తువుల మీద ఏమాత్రము ఆసక్తి చూపకపోగా తూకం రాళ్ళు గోలుకొండ రత్నాలని భ్రమపడి ఎత్తుకుపోయారు. మన దేశానికి చెందినదైతే అది ఎలాంటి రాయి అయినా తప్పక ఏదో వజ్రం కాకుండా ఉండబోదని ఆ దీవుల వాళ్ళు గట్టిగా నమ్ముతారని నాకప్పుడే తెలిసింది అని అన్నాడు. బంధువు అలా చెప్పగానే లచ్చిశెట్టికి కూడా దూరపు కొండలు నున్నగా ఉంటాయని ఎందుకంటారో తెలిసి వచ్చింది. ఇలా దూరపు కొండలు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.